బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోదీపై కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. వేములవాడలో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మక వేములవాడకు ఇంతవరకు ఏ ప్రధాని రాలేదని, వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఒకే ఒక్క ప్రధాని మోదీ అని కొనియాడారు. అందరిలా మోదీకి ఆస్తిపాస్తులు లేవని, ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలియవన్నారు. మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 5 లక్షలు మాత్రమేనని తెలిపారు బండి సంజయ్. ప్రధాని పదవి వద్దనుకుంటే మోదీ జాబ్ నుంచి వేసుకొని వెళ్లిపోయే ఋషి అని, మా మోదీ భారత్ అని మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలిది ఏ దేశమో చెప్పాలని తెలిపారు. మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించాడు. మా నరేంద్ర మోడీ 6 అడుగుల బుల్లెట్ అన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్న. 6 గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఏ సమస్య లేని, ఏ అర్థం పర్థం లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తారో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ పదం హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా కుటుంబానికి పెద్ద నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటికి వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్, మోడీ గారు మీ వెనుక మేమున్నాం, ఆ తల్లిని మేం దస్తాం, ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కండగా మేముంటామని చెప్పి ఒక్కసారి కరతాల ధ్వనితో మోడీ నినాదంతో ఒక్కసారి వారికి స్వాగతం పలకండి అన్న. జై మోడీ, జై మోడీ.